హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చిరంజీవి గారు చేసినటువంటి ఒక వీడియో నిజంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుందండి. నిజం. కాకపోతే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఆ వీడియో వైసీపీ సోషల్ మీడియా తిరిగి దాన్ని రివర్స్లో రచ్చ చేయిస్తున్నారు అనేది చెప్పొచ్చు. నిజమండి. ఏంటి అసలు చిరంజీవి గారు సోషల్ మీడియా ఏ వీడియో అసలు ఏంటనేది మీరు చాలామంది అనుకోవచ్చు. ఒక వీడియో అయితే కనుక చిరంజీవి గారు చేయడం జరిగిందండి రీసెంట్గా. ఆ వీడియో ఏంటంటే కనుక ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో, అలాగే పంచకర్ల రమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని చెరుకు పక్కన కూర్చోబెట్టుకుని చిరంజీవి గారు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటనేది తెలుసుకునే ముందు ప్లీజ్ చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది, ఇది చాలామందికి తెలుస్తుంది. కొత్త వాళ్ళైతే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నిస్తాను. అలాగే 100% షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటంటే చిరంజీవి గారు ఏం చెప్పారంటే కనుక ఆ వీడియోలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కొన్ని మాటలు మాట్లాడతాం. తర్వాత వైసీపీ సోషల్ మీడియా దీన్ని ఏ రకంగా రచ్చ చేస్తుంది, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని రెండు వెర్షన్లు ఒకసారి ఇందాం. చిరంజీవి గారు ఆల్రెడీ నేను రాజకీయాలకు దూరం అని చెప్పాడంటే ఆయన నాకు రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నాను, రాజకీయాలు అంటే నాకు పడట్లేదు, రాజకీయాలు నాకు నచ్చట్లేదు, కాబట్టి రాజకీయాల నుంచి నేను స్వస్తి చెప్పి దూరంగా ఉంటున్నానని గతంలో కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అది వాస్తవమే. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ పోటీలో ఉన్నది ఎవరో తమ్ముడు, సొంత తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడు. కాబట్టి తమ్ముడికి సపోర్ట్ చేశాడో లేదో తెలియదు, కానీ నాకెంతో ఆప్తమిత్రుడు సీఎం రమేష్. అలాగే నేను రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నా రాజకీయ పార్టీతోటి అరంగేట్రం చేసినటువంటి వాడు పంచకర్ల రమేష్. కాబట్టి వీళ్ళిద్దరూ నాకు బాగా ఆప్తమిత్రులు, నాకు కావాల్సిన వాళ్ళు. అందుగురించి నేను వీళ్ళ గురించి ఈ మాటలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అనేది చెప్పడం జరిగింది. కాబట్టి నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు కూడాను, ఒకళ్ళైతే అనకాపల్లి, ఒకళ్ళైతే పెందుర్తి, చెరో చోట నించుంటున్నారు. కాబట్టి వీళ్ళని మీరు గెలిపించాలి 100%. వీళ్ళ తరపున నేను మాట్లాడతాను, కాబట్టి నా కోసమైనా వీళ్ళని గెలిపించండి అని ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది. నాది చాలా పెద్ద కోరిక అండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని నాది చాలా పెద్ద కోరిక. తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఇలాగ మూడు కలిపి కూటమిగా ఏర్పడటం ఒక మంచి శుభ పరిణామం ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి నేను దానికి చాలా సంతోషిస్తున్నాను. అలాగే సీఎం రమేష్కు కేంద్రంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాల వల్ల ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, అలాగే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది కనుక ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాగా కొన్ని మాట్లాడటం జరిగింది. ఏం లేదండి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇప్పుడు తమ్ముడిని వదులుకోరు కదండి, ఎవరోనూ ఉన్నమాట మాట్లాడుకోవాలి. తమ్ముడిని వదులుకోరు. తన అంత కాడికి వస్తే కనుక తమ్ముడి కోసం అడ్డంగా నిలబడిపోతాడు అన్న, దాంట్లో డౌట్ లేదు. చిరంజీవి గారు దాంట్లో ముందంజలో ఉంటారని అనేది చాలామంది, చాలా మీడియా, చాలా రకాలైన పెద్ద రాజకీయ విశ్లేషకులకే అంతు దొరకలేదు ఈ ప్రశ్నకు సమాధానం. అసలు చిరంజీవి గారు తమ్ముడిని సపోర్ట్ చేస్తాడా లేదా, చిరంజీవి గారు తమ్ముడి కోసం ప్రచారం చేస్తాడా లేదా, చిరంజీవి గారికి అసలు ఇష్టమైన ఏంటి జనసేన పార్టీ పెట్టడం తమ్ముడు అంటే కానీ ఏది ఇష్టమున్నా లేకపోయినా తమ్ముడు అంటే ఇష్టం, అది మాత్రం చెప్పొచ్చు. కాబట్టే తమ్ముడికి ఇప్పుడు అవసరం వచ్చింది, కాబట్టి తమ్ముడిని డైరెక్ట్గా సపోర్ట్ చేయమని సరే తమ్ముడి పార్టీలో ఉన్నటువంటి వీళ్ళని ఇద్దరిని కూడా టీడీపీలో ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి, వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తూ వీడియో చేసి ఆ వీడియోలో కొన్ని మాటలైతే మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ఇలా కలవడం మంచి శుభ పరిణామం అంటే దానికి మద్దతు ఇమ్మని అర్థం. కాబట్టి ఒకవేళ నిజంగా అడిగారు అనుకోండి, దీన్ని సోషల్ మీడియా ఏం మాట్లాడుతుంది దీని గురించి, వైసీపీ సోషల్ మీడియా ఏం చెప్తుందంటే కనుక అదేంటండి రాజకీయాలు దూరం అన్నాడుగా, ఇప్పుడు ఎలా వచ్చేసాడు రాజకీయాల్లోకి, ఏంటి ఉన్న పార్టీని ఏమో అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పార్టీ కోసం వెంపర్లాడుతుందండి. అంటే తమ్ముడు అంటే సన్నిహిత సంబంధాలు, బీజేపీతో సన్నిహిత సంబంధాలు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందా, అనకాపల్లి నియోజకవర్గం బాగుపడిపోతుందా అంటే ఇప్పుడు దాకా లేని మరి ఆ సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పటి నుంచి ఉన్నప్పుడు ఆ సన్నిహిత సంబంధాలను వాడుకుని ఆంధ్రప్రదేశ్ని బాగు చేసి ఉండొచ్చు కదా. తమ్ముడు కూడా చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలతో ఉన్నాడు కదా బీజేపీ తోటి. అప్పుడు బాగు చేయింది, ఇప్పుడు బాగు చేస్తాడా గెలిపిస్తే ఏంటి? కాబట్టి రాజకీయాలు దూరంగా ఉంటానన్నవాడు దూరంగా ఉండకుండా ఇప్పుడు మళ్ళీ మధ్యలో దూరుతున్నాడు. ఎందుకు ఆల్రెడీ ఒకసారి చేశాడు కదా, చేసి మొత్తం దాన్ని తగలేచాడు కదా. ఈ రకంగా మాట్లాడుతున్నారండి. ఏదేమైనప్పటికీ ఒకటి మాట చెప్తానండి, తమ్ముడిని ఏ అన్న వదులుకోడు, ఇది ఫిక్స్. కాకపోతే రాజకీయం కదా, అన్నా తమ్ముళ్ళు వేరువేరుగా ఉండొచ్చు, ఎవరి అభిమతం వాళ్ళది. అతను నచ్చింది ఇతను నచ్చాలనేది, ఇతను నచ్చింది అతను నచ్చాలనేది. ఏది నచ్చినా నచ్చకపోయినా రక్త సంబంధం ఖచ్చితంగా అది మాత్రం నచ్చుతుంది, దాన్ని విడిచిపెట్టడు. అందుకనే కదండి ఎక్కడెక్కడో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కలిస్తే 5 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు జనసేన పార్టీకి అన్న చిరంజీవి గారు. కాబట్టి ఇలాగా ఇప్పుడు ఎలా అంటే ఎవరు ముందురా, రాజకీయం ముందా, నీ తమ్ముడు ముందా అంటే తమ్ముడే ముందు అంటాడు. కాబట్టి ఆ రకంగా అన్న అభయాస్త్రం ఇచ్చినట్టే 100% జనసేనకి, పవన్ కళ్యాణ్కి. కాబట్టి అది నచ్చక వైసీపీ వర్గం దాన్ని వేరే విమర్శలు చేస్తుంది. రాజకీయంగా ఎన్ని సహజం అనుకో, ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్తారు అలాగా.
ఏంటంటే ఆల్రెడీ కలుస్తున్నారు కాబట్టి నిజంగా ఒకవేళ చిరంజీవి గారు కనుక పబ్లిక్గా లేదా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి జనసేన కోసం ప్రచారం చేస్తే అనే ఊహ చాలా, ఆ ఇమాజిన్ చాలా ఘోరంగా ఉంది అసలు నిజంగానే. కాబట్టి కాస్తో కూస్తో గెలుస్తాయి అనుకున్నాయి మ్యాక్సిమం అన్ని గెలవచ్చు అనేది కనుక ఒక వర్గం మాట్లాడుతుంది. ఇంకో వర్గం ఏంటంటే తాను పెట్టినప్పుడు పొడవలేదు కానీ ఇప్పుడు పొడి చేస్తాడేంటి పనోడు అని కొంతమంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ మామూలుది కాదు. ఎందుకంటే కానీ సొంత పార్టీ పెట్టి చాలా సీట్లు గెలిచాడు కదండి ఆయన. కాకపోతే ఏంటంటే నిలబడలేపాడు అంతే తేడా. కాబట్టి ఇన్ని వ్యక్తులు ఇన్ని కుయుక్తులు ఉంటాయి రాజకీయంలో ఉంటాయన్న విషయం తెలుసుకోలేపాడు. కాబట్టి తమ్ముడు అలాంటివాడు కాదు, తమ్ముడు ముదిరేదని అడిగితే కానీ. కాబట్టి తమ్ముడికి వెన్నుదన్నుగా నిలబడితే చాలు, తమ్ముడు అంతా చూసుకుని పోతాడు అనే ఉద్దేశం బుర్రలోకి వచ్చి ఉంటుంది. అందువల్ల తమ్ముడు వదిలిపెట్టడం ఏంటి, ఎవరెవరో ఆయన కూడా వెళ్తా ఉంటే నేను వెళ్ళకపోవడం అనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఎలాగైతే మద్దతును మాత్రం ప్రకటించేశాడండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఆ మద్దతుతోటి ఒకేసారి జనసేనలో కానీ టీడీపీలో కానీ ఫుల్ జోష్ అయితే పెరిగింది. కాబట్టి ఈ పెరిగిన మద్దతు ఏదైతే ఉందో రానున్న రోజుల్లో అవసరమైతే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి జనసేన తరపున ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరంలా. నిజం, సోషల్ మీడియాకి ప్రత్యేకంగా చెప్తున్నా. ఒకవేళ నిజంగా అవసరం అనుకుంటే కనుక చిరంజీవి గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి తమ్ముడు జనసేన తరపున ప్రచారం చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. రక్త సంబంధం అండి, ఎక్కడికి పోతుంది అది, వదలడు ఖచ్చితంగా లాక్కొని పట్టుకుని ఉంటుంది అంతే. అవసరమైనప్పుడు అవసరమైంది బిగుసుకుంటుంది, ఇంకా టైట్ అవుద్ది. కాబట్టి మీరు అనుకుంటున్నట్టు అంటే చాలామంది సోకల్ పర్సన్స్ చాలా వీడియోలు వచ్చినాయి చిరంజీవి గారు చేసినట్టు. ఆ ఒక్క వీడియో వల్ల చాలా వచ్చినాయి. తప్పే ఉందండి, తన అభిష్టం అది, తనకు నచ్చింది. ఎవరు తన స్నేహితుడు అన్నాడు వాళ్ళిద్దరు నాకు నచ్చారని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు. అలా మద్దతు తెలియజేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది పార్టీలు వేరే పార్టీల్లో ఉండే మద్దతు తెలియజేశారని. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ కంట్రీ. ఎవరు ఏ రకంగా సరే తన వాదనని వినిపించుకోవచ్చు, తన మాటను తెలియజేసుకోవచ్చు. కాబట్టి చిరంజీవి గారు కరెక్ట్ టైంలో దిగాడేమో అని అయితే కానీ చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు మాట్లాడతారు, నచ్చని వాళ్ళు నచ్చలేదంటారు. ఇదంతా మామూలే రాజకీయంలో. కాకపోతే ఇక్కడ అసలు ఎవరు ఊహించని పరిణామం ఏంటంటే కానీ చిరంజీవి గారు ఈ రకంగా వీడియో చేస్తాడు అది ఎవరు ఊహించరా 100%. కాబట్టి కొంచెం మింగుడు పట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఏమిలా అలవాటు అయిపోద్ది. నిజంగా ఇంకో 2-3 వీడియోలు పెడితే కనుక ఆటోమేటిక్గా అందరికి అలవాటు అయిపోద్ది, అర్థమైపోద్ది విషయం ఏంటనేది. కాబట్టి ఆ వీడియోతోనే సరిపెడతారా చిరంజీవి గారు అంటే పంచకల్ల రమేష్ అనే ఆయన, అలాగే సీఎం రమేష్, వీరిద్దరితోనే సరిపెడతాడా, లేకపోతే తమ్ముడి కోసం మరలా నూతన అరంగేట్రం చేయబోతాడా, నిజంగా ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనబోతాడా, పాల్గొంటే ఏ నియోజకవర్గంలో పాల్గొంటాడు, ఒకవేళ పాల్గొంటే జనసేనకి అది ప్లస్సా మైనస్సా, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు. కాబట్టి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ వీడియో తప్పంటారా? తప్పని నేనైతే అనుకోను. ఎందుకంటే కానీ తమ్ముడు కోసం ఆ మాత్రం చేయలేడు ఏంటండి, అవసరమైతే తమ్ముడు కోసం కూడా చేయలేదు. ఇది వాళ్ళిద్దరు సన్నిహితులు కావాల్సిన వాళ్ళు కాబట్టి ఫ్రాన్స్ అయితే కాబట్టి చేసాడు అంతే, అంతవరకే. కాబట్టి తమ్ముడు కోసం చేయాల్సి వస్తే ఇంకా డోస్ పెంచుతాడు నన్ను అడిగితే కనుక. ఇంకా పెద్ద డోసు బాగా ఎక్కువ చేసి డోస్ పెంచి మరీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటాడు అవసరమైతే. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. కాబట్టి చూస్తూనే మీరు అందరూ నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక, నా మాటలో వాస్తవం ఉంది అని అనిపిస్తే కనుక 100% లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.